ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కేరళ వెళుతున్నారు. ఆయన కేరళలోని ప్రముఖ ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో వైద్యం చేయించుకోనున్నారు. వరుసగా రాజకీయ పాలనాపరమైన కార్యక్రమాలతో పవన్ తీవ్ర అలసటతో ఉన్నారు. అందుకే శరీర ఆరోగ్య సమతుల్యత కోసం కేరళ ప్రకృతి వైద్య కేంద్రంలో ప్రత్యేక థెరపీలు చేయించుకునేందుకు దాదాపు 20 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అక్కడే ఉండబోతున్నారు. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ముక్కుకు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సర్జరీ చేశారు. ఆయన అమరావతిలో అధికారులతో సమావేశమైన సమయంలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. వెంటనే ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అనంతరం వైద్యులను పరీక్షించి సైనసైటిస్ కారణంగా ఇబ్బంది పడ్డారని తేల్చారు. ముక్కుకు సర్జరీ చేయాలని సూచించడంతో అపోలో చేరారు. అక్కడ సైనసైటిస్కు సంబంధించి సర్జరీ కూడా చేశారు. అనంతరం వారం నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఆ తర్వాత ఆయన కోలుకొని అధికారి కార్యక్రమాలకు హాజరయ్యారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 భుజాలకు రొటేటర్ కప్ ఇంజ్యూరీస్ ఉన్నాయి. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో జూలై నెలలో ఆయన కుడి భుజానికి ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో సర్జరీ కూడా చేశారు. ఒకేసారి 2 భుజాలకు సర్జరీ చేస్తే ఇబ్బంది పడతారని ముందు కుడి భుజానికి సర్జరీ చేశారు. మరో భుజానికి 2 నెలల వ్యవధిలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ భుజానికి 2016లో గాయాలు అయ్యాయి. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా సరే ఆయన పట్టించుకోలేదు.